హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. కోడి పిల్లల్లో బరువు పెరగడానికి ఆల్ఫా ఆల్ఫా హోమియోపతి మదర్ టింక్చర్ పూర్తి గైడ్. రైతులందరికీ నమస్కారం అండి. మీ కోడి పిల్లలు బరువు పెరగటం లేదా మరియు మేత తక్కువగా తింటున్నాయా, చిన్నగా బలహీనంగా కనిపిస్తున్నాయా? ఇలాంటి సమస్యలకు చాలా మంది రైతులు ఒక సింపుల్ సపోర్టివ్ మెడిసిన్ వాడుతున్నారు. అదే ఆల్ఫా ఆల్ఫా హోమియోపతి మదర్ టింక్చర్. ఈ వీడియోలో వచ్చేసరికి ఆల్ఫా ఆల్ఫా అంటే ఏమిటి, కోడి పిల్లలకు ఎలా పనిచేస్తుంది, సరైన డోసేజ్ మరియు వాడే విధానం, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, ఫుడ్ ఫార్మింగ్ టిప్స్ చూద్దాం. చాలా క్లియర్గా తెలుసుకుందాం. కోడి పిల్లల్లో బరువు పెరగకపోవడానికి కారణాలు. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మెడిసిన్ ఇచ్చే ముందు కారణం తెలుసుకోవాలి. కోడి పిల్లల్లో బరువు పెరగకపోవడానికి ప్రధాన కారణాలు వచ్చేసరికి సరైన ఫీడ్ లేకపోవడం, మరియు ఆకలి తక్కువగా ఉండడం, నీరు తక్కువగా త్రాగడం, చలి లేదు మరియు హీట్ స్ట్రెస్ ఫేస్ చేయడం, మరియు డైజెషన్ సమస్యలు, ఇన్ఫెక్షన్ లేదా వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్. చాలా ఫార్మ్స్ లో కనిపించే సమస్యలు పిల్లలు ఫీడ్ దగ్గరే వస్తాయి కానీ తినవు. ఇది ఆకలి లేకపోవడం వల్ల. అప్పుడు బాడీ వెయిట్ కూడా స్లోగా ఉంటుంది. ఆల్ఫా ఆల్ఫా మదర్ టింక్చర్ అంటే ఏమిటో చూద్దాం. ఆల్ఫా ఆల్ఫా ఒక న్యాచురల్ హోమియోపతి మెడిసిన్. ఇది ప్రధానంగా ఆకలి పెంచడానికి, గ్రోత్ సపోర్టర్గా కోసం ఉపయోగపడుతుంది. ఇది ఒక స్టెరాయిడ్ కాదు, ఇది హార్మోన్ మెడిసిన్ కూడా కాదు, సపోర్టివ్ టానిక్ లా పనిచేస్తుంది. పౌల్ట్రీ ఫార్మింగ్ లో చాలా మంది రైతులు చిక్స్ వీక్ గా ఉన్నాయి, తినని కోడి పిల్లలకు సపోర్టివ్ గా వాడుతున్నారు. కోడి పిల్లలకు ఆల్ఫా ఆల్ఫా యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఆల్ఫా ఆల్ఫా మదర్ టింక్చర్ ఇచ్చితే ఆకలి పెరుగుతుంది, ఫీడ్ తీసుకునే పరిణామం పెరుగుతుంది, బాడీ వెయిట్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది, ఎనర్జీ అండ్ యాక్టివ్ గా కూడా ఉంటాయి కోడి పిల్లలు. బలహీనమైన పిల్లలకు బలంగా తయారవుతాయి. ప్రత్యేకంగా ఫీడ్ తినని కోడి పిల్లలకు, స్లో గ్రోత్ ఉన్న చిక్స్ కి, ట్రాన్స్పోర్ట్ నుంచి స్ట్రెస్ తర్వాత ఉన్న చిక్స్ కి బాగా ఉపయోగపడుతుంది. సరైన డోసేజ్ మరియు వాడే విధానం వచ్చేసరికి ఇది చాలా ముఖ్యమైనది. తప్పుగా డోసేజ్ ఇవ్వకండి. చిన్న కోడి పిల్లలకైతే వచ్చేసరికి 1 నెలలోపు చిక్స్ కి అయితే 1 లీటర్ నీళ్ళలో 3 to 5 చుక్కలు కలిపి ఇవ్వాలి. రోజుకి 2 సార్లు మాత్రమే ఇవ్వాలి, ఉదయం మరియు సాయంత్రం. 1 నెల పైబడే వయసు ఉన్న కోడి పిల్లలకి 1 లీటర్ నీళ్ళలో 5 to 8 చుక్కలు రోజుకి 2 సార్లు ఇవ్వాలి. ఇచ్చే విధానం వచ్చేసరికి ఎలా ఇవ్వాలంటే, కోడి పిల్లలకి త్రాగే నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు, లేదా ఫీడ్లో కూడా కలిపి ఇవ్వచ్చు. 5 నుండి 7 రోజులు ఇది కోర్సుగా వాడాలి. తర్వాత ఈ కోడి పిల్లలకు 2 రోజులు గ్యాప్ ఇవ్వడం మంచిది. వాడేటప్పుడు జాగ్రత్తలు ఏమిటంటే, ఓవర్ డోసేజ్ ఇవ్వకండి, మురికి నీటిలో కలపకండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, సరైన ఫీడు, క్లీనింగ్ వాటర్, టెంపరేచర్ కంట్రోల్ ఇవి లేకపోతే ఏ మెడిసిన్ కూడా ఫుల్ రిజల్ట్ ఉండదు. అలాగే వైరల్ లేదా సీరియస్ డిసీజ్ ఉంటే గనక వెటనరీ డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించండి. ఫాస్ట్గా వెయిట్. దీనికోసం అదనపు టిప్స్ ఏమిటంటే, మంచి క్వాలిటీ స్టార్టర్ ఫీడ్ ఇవ్వండి, మంచి శుభ్రమైన నీళ్లు 24 గంటలు ఉండేలా చూసుకోండి, చలి తగలకుండా బ్రూడింగ్ టెంపరేచర్ మెయింటైన్ చేయండి, మల్టీవిటమిన్ సిరప్లు వారానికి 2 సార్లు ఇవ్వండి, ఫామ్ని క్లీనింగ్గా రెగ్యులర్గా చేయండి. ఇవి ఫాలో అయితే ఆల్ఫా ఆల్ఫా వాడేటప్పుడు రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా కనిపిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే, ఆల్ఫా ఆల్ఫా మదర్ టింక్చర్ ఒక సపోర్టివ్ హోమియోపతి టానిక్ గా ఉపయోగపడుతుంది కోడి పిల్లలకు ఆకలి పెంచి హెల్దీ అండ్ గ్రోత్ అండ్ వెయిట్ గెయిన్ కు సహాయపడుతుంది. కానీ గుర్తుంచుకోండి, సరైన మేనేజ్మెంట్ ఉంటేనే రైతులందరూ మరిన్ని పౌల్ట్రీ టిప్స్ కోసం గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులందరూ